ఓవరాల్గా మనం ఐపీఎల్లో చూసుకుంటే ఇప్పటి వరకు చాలా టీంలు మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయి. అనూహ్యంగా కొన్ని కొత్త క్యాప్టెన్స్ మనం ఆడుకున్న కొత్త క్యాప్టెన్స్ కూడా బాగా లీడ్ తీసుకొస్తున్నారు. ఈవెన్ పంజాబ్లో మనకి శ్రేయస్ అయ్యర్ వెళ్ళినా కూడా టీంను బాగా తీసుకుని ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ వరకు తీసుకుని వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఈసారి టైటిల్ పోర్ రసవత్తరంగా ఎవరిద్దరి మధ్యలో ఉండబోతుంది? ఫేవరెట్ చెప్పడం కష్టం, ప్లే ఆఫ్స్ అయిన తర్వాత చూడాలి. ఎందుకంటే బేసికలీ కష్టమే కానీ ఫైనల్స్ మనకు నాకు నన్ను అడిగితే కనుక అక్షర్ పటేల్ నన్ను బాగా వెరీ ఇంప్రెస్డ్ విత్ అక్షర్ పటేల్ హెస్ డన్. ఇప్పుడు జనరల్గా క్యాప్టెన్ అంటే ఏంటంటే ఒకటి రిసోర్సెస్ని బాగా వాడుకోవడం అనేది రావాలి, రెండోది తను రిసోర్సెస్ని వాడుకునే విధంగా ఎట్లా దోహదపడతాడు అనేది కూడా రావాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అక్షర్ పటేల్ 2 మ్యాచ్లో పవర్ ప్లేలో 3 ఓవర్ బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్లో ఎప్పుడైతే టీం క్లిష్టమైన పరిస్థితులు ఉందో అప్పుడు వచ్చి బాగా ఆడాడు. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే అతను రొటేషన్ ఆఫ్ బౌలర్స్ బాగుంది. సరే నిన్నటి మ్యాచ్లో స్టార్క్ 19th ఓవర్ వేయాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే స్టార్క్ 20th ఓవర్లో ఒకవేళ 11 or 10 రన్స్ ఉండి ఆపగలిగితే బెటర్గా ఉంటుంది. ముఖేష్ అంతకు ముందు మ్యాచ్ బాగా బౌలింగ్ చేశాడు కాబట్టి ముఖేష్తో వేయిద్దాం, యార్కర్లు పడుతున్నాయి ముఖేష్ అని అనుకున్నాడు. టీం నేడు కొడిచాడు అతను, పని అయిపోయింది. సో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ప్రతి క్యాప్టెన్ నుంచి జరుగుతూ ఉంటాయి. బట్ నాకు బాగా అనిపించింది అంటే అక్షర్ పటేల్ ద వే హీ హెస్ డెల్ట్ విత్ దిస్ లీడర్షిప్ అనేది చాలా బాగా నచ్చింది. సో అతను వస్తే బాగుంటుంది, ఆ పర్సనల్ ఫీలింగ్. అతను వస్తాడని చెప్పట్లేదు కానీ కొంచెం కష్టంగా ఉంటుంది ఆ టాప్ క్వాలిఫైర్ 2 స్పాట్ ఎట్లా తీసుకోవాలి ఏంటి. బట్ అతను వస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఢిల్లీ ఫైనల్స్లో ఉంటే బాగుంటుంది ఫర్ వాట్ దే హావ్ డన్. ఎందుకంటే వాళ్ళు ఆప్షన్ తర్వాత బెటర్ టీమే ఉన్నా హ్యారీ బ్రూక్ వెళ్ళిపోయిన తర్వాత బ్యాలెన్స్ ఉందా లేదా అనేది ఒక ఆలోచన. కేఎల్ రాహుల్ని క్యాప్టెన్ చేయాలంటే అతని క్యాప్టెన్సీ వద్దనుకోవడం, ఫాఫ్ డూప్లెసీని మళ్ళీ పెట్టాలి అంటే కనుక 4 foreigners అవుతారేమో అని ఆలోచన రావడం. అక్షర్ పటేల్ని క్యాప్టెన్ చేసి ఫాఫ్ని వైస్ క్యాప్టెన్ పెట్టారు జస్ట్ ఇన్ కేస్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి. అండ్ దే హావ్ డన్ ఇట్ వెల్. బాగా హ్యాండిల్ చేస్తూ వచ్చారు, బాగా ఆడుతూ వచ్చారు. సో కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోయినా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు కాబట్టి చాలా అది మిడిల్ ఆర్డర్లో ముందుకు తీసుకెళ్తున్నాడు టీంని. ఇన్ఫాక్ట్ కేఎల్ రాహుల్ నేను మిడిల్ ఆర్డర్లో ఆడుతానని అడిగాడు, మా ఫ్రాంచైజీని అడిగాడు, నేను మిడిల్ ఆర్డర్లోనే ఆడుతాను. ఒక మ్యాచ్ ఓపెన్ చేసాడు కానీ మిగతా మ్యాచ్ అని మిడిల్ ఆర్డర్లోనే ఆడాడు. సో అది ఒక రకంగా మంచి స్టెప్ అనేది జరిగింది. హీ హాస్ బీన్ ఇంప్రెసివ్. శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ ఇంప్రెస్ అవుతుంది, కొత్త కెప్టెన్ కాదు కానీ బాగా. వాళ్ళ టీం కూడా ఎస్ఆర్హెచ్ లాగా ఆడుతుంది బ్యాటింగ్. ఎవడో ఒకటి ఉంటే కొడతాడు, లేదంటే కనుక కొలాప్స్. వాళ్ళ టీం కూడా అదేంత ఒక్క టీం కాదు. బట్ వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. చహల్ కానీ హర్షదీప్ కానీ బాట్లెడ్ కానీ యాన్సన్ కానీ బౌలింగ్ చాలా బాగుంది వాళ్ళది. ఇంకొక గిల్ హాస్ బీన్ ఇంప్రెసివ్. కొత్త కెప్టెన్ కాదు కానీ గిల్ బాగానే ఉన్నాడు. గిల్ వచ్చినా కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆ టీం బౌలింగ్ స్ట్రెంత్తో గెలుస్తాం. బ్యాటింగ్ స్ట్రెంత్ ఎట్లాగో ఉంది, ముగ్గురే మిగతా బ్యాటింగ్ స్ట్రెంత్ అనడానికి లేదు. బట్ బౌలింగ్ స్ట్రెంత్ ఎంత హైలైట్ ఉంది. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ బాగా ఇంప్రెసివ్ వస్తున్నాడు, సాయి కిషోర్ చాలా అద్భుతంగా బౌలింగ్ సాయి కిషోర్ బాగా చేస్తాడు. అది మీకు కుదిరినప్పుడల్లా ఇషాంత్ శర్మ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. వాళ్ళకి ఇంత మంచి సెటప్ ఉంది బౌలింగ్. రషీద్ ఖానే కొంచెం అటు ఇటు కొన్నా అతని దగ్గర నుంచి 2-3 వికెట్లు వచ్చాయి. సో ఇంత బ్రిలియంట్ సెటప్ వాళ్ళ దగ్గర కనిపిస్తున్నాడు. డెఫినెట్లీ గిల్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రజత్ పతిదార్ హాస్ బీన్ ఇంప్రెసివ్ క్యాప్టెన్గా. ఫస్ట్ ఈ లాస్ట్ 3 మ్యాచ్లు బ్యాటర్గా కొంచెం అటు ఇటు అయినా బౌలర్గా రొటేషన్ ఆఫ్ ది బౌలింగ్ కానీ లేదంటే ఫీల్డ్ సెట్టింగ్ కానీ అంతా కూడా అతని దగ్గర నుంచి స్ట్రాంగ్ ఉంది. ఒకటే 2 విషయాల్లో స్ట్రాంగ్ ఉండాల్సింది ఏంటంటే కోహ్లీ రన్కి పిలిచినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చూడాలి. రన్ లేకపోతే నో అని చెప్పాలి. అతని క్యాప్టెన్ కోహ్లీ పిలిచాడు కదా అని పరిగెత్తకూడదు. నిన్న రజత్ పతిదార్ తప్పు అది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇలాంటి కొన్ని విషయాలు కొంచెం ధైర్యంగా ఉండాలి. బట్ అదర్వైజ్ రజత్ పతిదార్ హాస్ బీన్ ఇంప్రెసివ్. సో ప్రాబ్లీ కొత్త క్యాప్టెన్ మధ్య ఫైనల్ రావాలంటే కనుక అక్షర్ అండ్ రజత్ మధ్య ఫైనల్ వస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఆర్సీబీ వర్సెస్ డీసీ ఫైనల్స్ పక్కా రాసుకోండి. కోరితే ఈసారి చాలా కప్ నమ్దే అన్నట్టు ఆర్సీబీకి ఈసారి కప్ వస్తుందంట. అంటే వాళ్ళు చాలా డెస్పరేట్ గా ఉన్నారు ఈసారి ఎలా అయినా కొట్టాలి. లాస్ట్ 17 seasons తో పోల్చుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టీమ్ దట్ దే హావ్ గాట్. అది మనం ఆక్షన్ తర్వాత కూడా చెప్పాం. అవును, వాళ్ళ సెటప్ అనేది ఎంత బ్రిలియంట్ గా సెట్ చేసుకున్నారంటే ఒక ప్లేయర్ చుట్టూ ఆ టీం బిల్డ్ అవ్వట్లేదు. ఆ ప్లేయర్ని అతని శైలిలో అతను ఆడుకోమని చెప్తున్నారు. నువ్వు 40 బాల్లో 50 కొడతావు, కొట్టుకో, మాకేం ప్రాబ్లం లేదు. 170-175 చేజ్లో నువ్వు ఎంతనా చేసుకో, కానీ నువ్వు నిలబడి లాస్ట్ దాకా అని చెప్పారు. అదే చేశాడు. నిన్న ఏదో అవుట్ అయిపోయాడు కానీ లాస్ట్ అన్ని చేజెస్లోనూ విరాట్ కోహ్లీ వాజ్ నాట్ అవుట్ నిన్న మ్యాచ్ మినహాయిస్తే. మిగతా వాళ్ళందరూ అతని చుట్టూ అద్భుతంగా ఆడుతున్నారు. సాల్ట్ మంచి స్టార్ట్ ఇస్తున్నాడు, దేవదత్ పడికల్ బాగా ఆడుతున్నాడు, పతిదార్ బాగా ఆడుతున్నాడు, మీకు టిమ్ డేవిడ్ అదరగొడుతున్నాడు లాస్ట్లో వచ్చి, జితేష్ అతని దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, కృణాల్ పాండ్యా దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది, హేజల్వుడ్ అదరగొడుతున్నాడు, భువి అదరగొడుతున్నాడు, తర్వాత సుయేష్ శర్మ ఇంతమంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. యూ లుక్ ఎట్ దేర్ కాంట్రిబ్యూటర్స్. టీంలో 11 మంది ఉంటే మ్యాచ్లో అట్లీస్ట్ 12 మంది వేసుకోండి ఇంపాక్ట్తో, మ్యాచ్లో అట్లీస్ట్ 8-9 మంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ముందుకు దూసుకుపోతున్నారు. సో ఇలాంటి టీం వాళ్ళ దగ్గర ఎప్పుడు లేదు. గెయిల్, ఏబిడి, కోహ్లీ అదే టీం, లేదా కోహ్లీ, ఏబిడి, చహల్ ఇలాగే ఉండేది టీం. లాస్ట్ టైం డూప్లెసిస్ వస్తే డూప్లెసిస్, కోహ్లీ, మ్యాక్స్వెల్. ఎప్పుడైతే రజత్ పతిదార్ లాస్ట్ ఇయర్ ఆడడం, యష్ దయాల్ లాస్ట్ ఇయర్ ఆడడం, వాళ్ళని రిటైన్ చేసుకోవడం, వాళ్ళ చుట్టూ ఒక మంచి సెటప్ అనేది తయారు చేయడం. ఐ థింక్ ఆర్సీబీ హస్ డన్ వెల్ ఇన్ దిస్ ఆక్షన్. అండ్ కెప్టెన్ కూడా బాగున్నాడు.
వాళ్ళు కృణాల్ పాండ్యా అదరగొడతాను అన్నిటికన్నా ఎక్కువ కృణాల్ ఇంపార్టెంట్ పాండ్యా అసలు ఇరగదీసేయండి అది మావాడు అసలు కృణాల్ పాండ్యా అదరగొడుతున్నాడు కాబట్టి చూడాలి ఎలా ఉండబోతుంది. బ్రహ్మాండం. అయితే ఆర్సీబీ యాడ్స్ చెప్పినట్టుగా 18 వాళ్ళకి కలిసి వస్తుంది. అలాగే టూత్పేస్ట్లో ఉప్పు, ఆర్సీబీది కప్పు ఇది కూడా కలిసి వచ్చేలాగా ఉంది. వాళ్ళకి ఇంత మంచి సెటప్ ఉంది బౌలింగ్. రషీద్ ఖానే కొంచెం అటు ఇటు కొన్నా అతని దగ్గర నుంచి 2-3 వికెట్లు వచ్చాయి. సో ఇంత బ్రిలియంట్ సెటప్ వాళ్ళ దగ్గర కనిపిస్తున్నాం. డెఫినెట్లీ గిల్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రజత్ పతిదార్ హాస్ బిన్ ఇంప్రెసివ్ కెప్టెన్గా. ఫస్ట్ ఈ లాస్ట్ 3 మ్యాచ్లు బ్యాటర్గా కొంచెం అటు ఇటు అయినా బౌలర్గా రొటేషన్ ఆఫ్ ది బౌలింగ్ కానీ లేదంటే ఫీల్డ్ సెట్టింగ్ కానీ అంతా కూడా అతని దగ్గర నుంచి స్ట్రాంగ్ ఉంది. ఒకటే 2 విషయాల్లో స్ట్రాంగ్ ఉండాల్సింది ఏంటంటే కోహ్లీ రన్కి పిలిచినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడాలి రన్ లేకపోతే నో అని చెప్పాలి. అతని కెప్టెన్ కోహ్లీ పిలిచాడు కదా అని పరిగెత్తకూడదు. నిన్న రజత్ పతిదార్దే తప్పు అది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇలాంటి కొన్ని విషయాలు కొంచెం ధైర్యంగా ఉండాలి. బట్ అదర్వైజ్ రజత్ పతిదార్ హాస్ బిన్ ఇంప్రెసివ్. సో ప్రాబ్లీ కొత్త కెప్టెన్ మధ్య ఫైనల్ రావాలంటే కనుక అక్షర్ అండ్ రజత్ మధ్య ఫైనల్ వస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఆర్సీబీ వర్సెస్ డీసీ ఫైనల్స్ పక్కా రాసుకోండి. కోరితే ఈసారి చాలా కప్ నమ్దే అన్నట్టు ఆర్సీబీకి ఈసారి కప్ వస్తుందంటవా? అంటే వాళ్ళు చాలా డెస్పరేట్ గా ఉన్నారు ఈసారి ఎలా అయినా కొట్టాలి. లాస్ట్ 17 సీజన్స్ తో పోల్చుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టీమ్ దట్ దే హావ్ గాట్. అది మనం ఆక్షన్ తర్వాత కూడా చెప్పాం. అవును, వాళ్ళ సెటప్ అనేది ఎంత బ్రిలియంట్ గా సెట్ చేసుకున్నారంటే ఒక ప్లేయర్ చుట్టూ ఆ టీం బిల్డ్ అవ్వట్లేదు. ఆ ప్లేయర్ని అతని శైలిలో అతను ఆడుకోమని చెప్తున్నారు. నువ్వు 40 బాల్లో 50 కొడతావు, కొట్టుకో, మాకేం ప్రాబ్లం లేదు. 170-175 చేజ్లో నువ్వు ఎంతనా చేసుకో, కానీ నువ్వు నిలబడి లాస్ట్ దాకా అని చెప్పారు. అదే చేశాడు. నిన్న ఏదో అవుట్ అయిపోయాడు కానీ లాస్ట్ అన్ని చేజెస్లోనూ విరాట్ కోహ్లీ వాజ్ నాట్ అవుట్ నిన్న మ్యాచ్ మినహాయిస్తే. మిగతా వాళ్ళందరూ అతని చుట్టూ అద్భుతంగా ఆడుతున్నారు. సాల్ట్ మంచి స్టార్ట్ ఇస్తున్నాడు, దేవదత్ పడికల్ బాగా ఆడుతున్నాడు, పతిదార్ బాగా ఆడుతున్నాడు, మీకు టిమ్ డేవిడ్ అదరగొడుతున్నాడు లాస్ట్లో వచ్చి, జితేష్ అతని దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, కృణాల్ పాండ్యా దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది, హేజల్వుడ్ అదరగొడుతున్నాడు, భువి అదరగొడుతున్నాడు, తర్వాత సుయేష్ శర్మ ఇంతమంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. యూ లుక్ ఎట్ దేర్ కాంట్రిబ్యూటర్స్. టీంలో 11 మంది ఉంటే మ్యాచ్లో అట్లీస్ట్ 12 మంది వేసుకోండి ఇంపాక్ట్. మ్యాచ్లో అట్లీస్ట్ 8-9 మంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. బ్రహ్మాండం. అందుకే ముందుకు దూసుకుపోతున్నారు. సో ఇలాంటి టీం వాళ్ళ దగ్గర ఎప్పుడు లేదు. గేల్, ఏబిడి, కోహ్లీ అదే టీం, లేదా కోహ్లీ, ఏబిడి, చహల్ ఇలాగే ఉండేది టీం. లాస్ట్ టైం డూప్లెసిస్, కోహ్లీ, మ్యాక్స్వెల్. ఎప్పుడైతే రజత్ పతిదార్ లాస్ట్ ఇయర్ ఆడడం, యష్ దయాల్ లాస్ట్ ఇయర్ ఆడడం, వాళ్ళని రిటైన్ చేసుకోవడం, వాళ్ళ చుట్టూ ఒక మంచి సెటప్ అనేది తయారు చేయడం, ఐ థింక్ ఆర్సీబీ హస్ డన్ వెల్ ఇన్ దిస్ ఆక్షన్. అండ్ కెప్టెన్ కూడా బాగున్నాడు. వాళ్ళు కృణాల్ పాండ్యా అదరగొడతాను అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. మావాడు అసలు కృణాల్ పాండ్యా అదరగొడుతున్నాడు కాబట్టి చూడాలి ఎలా ఉండబోతుంది. బ్రహ్మాండం. అయితే ఆర్సీబీ యాడ్స్ చెప్పినట్టుగా 18 వాళ్ళకి కలిసి వస్తుంది. అలాగే టూత్పేస్ట్లో ఉప్పు, ఆర్సీబీది కప్పు ఇది కూడా కలిసి వచ్చేలాగా ఉంది. సో అదబ్బా సందీప్ ఏం చెప్తున్నాడంటే ఆర్సీబీ వర్సెస్ డీసీ, ఆర్సీబీది కప్పు కొట్టే ఛాన్స్లు ఉన్నాయంటారు. అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ వేసుకుంటారు ఇప్పుడు కానీ పెడితే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం కొన్ని మ్యాచ్లు అయిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డిస్కషన్. మరొక ఐపీఎల్ డిస్కషన్తో సందీప్తో మళ్ళీ కలుసుకుందాం. మీకేమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.